మా అమ్మ హ్యాట్సాప్ అమ్మ. 84 సంవత్సరాలు మా అమ్మకి. గుంటూరు గోరంట్లలో ఉంటుంది మా అమ్మ. 84 సంవత్సరాలు మా అమ్మకి. చిన్నప్పుడంటే మా అమ్మకి చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ. మా అమ్మ రోమన్ క్యాథలిక్. మా ఇంటి ప్రక్కనే నెల్లూరులో రోమన్ క్యాథలిక్ హాస్టల్ ఉంటే మా అమ్మమ్మ వాళ్ళు పేదోళ్ళు. మా అమ్మ దొరసాన్లాగా ఉంటుంది. పాలరాతి బొమ్మ మా అమ్మ. చాలా చక్కటిది మా అమ్మ. ఒక్క మాటలో చెప్పాలంటే పాలరాతి బొమ్మ మా అమ్మ. అందుకని దొరసాన్లు అమ్మగారులు ఆర్సిఎం నన్స్ మా అమ్మని తీసుకెళ్ళి పెంచి హాస్టల్లోనే పెట్టేశారు మా అమ్మని. ఐ థింక్ 16 ఏళ్ళప్పుడు మా అమ్మకు పెళ్ళి ఉంటుంది. అప్పుడప్పుడే యేసన్న గారు వాళ్ళు రక్షించబడ్డం. అప్పుడప్పుడే రోమన్ క్యాథలిక్ సంఘానికి వెళుతూ రోమన్ క్యాథలిక్ నన్స్తో చెప్పిందంట మా నానమ్మ, ఎవరైనా ఉంటే పిల్లని చూడండి పెళ్లి చేస్తామంటే మా అమ్మని చూపెట్టారు, పెళ్లి చేశారు. మా నాన్నోళ్ళు గొప్పింటోళ్ళు, అన్యజనులు. నెల్లూరు మాది, అన్యజనులు మా నాన్నగారు వాళ్ళు. సరే పెళ్లి చేశారు. మా అమ్మకి చాలా భక్తి ఎక్కువ. ఇప్పటికీ గోరంట్లో ఉంటుందా, రాయగలిగితే ఎవరైనా చిన్నపిల్లల వాక్యం చిన్నపిల్లలు మొన్నగాక నిన్న వచ్చి ఉంటారు చూడండి, 2-3 సంవత్సరాల క్రితం సేవకులు, వాళ్ళు వాక్యం చెప్పినా రాస్తుంది. ఎడం చేయి మా అమ్మది. ఇక్కడ స్టార్ట్ చేసిందంటే వంకరగా పోతూ ఉంటుంది. నేను వస్తే నాకు ఇచ్చి, అయ్యా వాళ్ళే మెసేజ్ చెప్పాడయ్యా అబ్బాయి, ఈ మెసేజ్ నువ్వు కూడా చెప్పి ఎక్కడన్నా. అమ్మ నేనే ప్రసంగికునే, నేను పెద్ద ప్రసంగికుండమ్మా నేనే అంటే, ఇది నువ్వు చెప్తే ఇంకా బాగుంటుందని. నేను ఎంత పెద్దోడినైనా నా తల్లి దృష్టిలో చిన్నోడిని. మా అమ్మకున్న అలవాటు ఏంటో చెప్పను. ఐ థింక్ ఈరోజు మా వాడు రాజేష్ అన్నాడు, వాళ్ళ అమ్మ కోసం చెప్తా. మా అమ్మ ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వాక్యం రాసుకొచ్చుకుంటుంది. మా పాస్టర్ గారు వాళ్ళు మూలవాక్యం చెప్తారు కదా, మూలవాక్యాలు రాసుకొచ్చుకుంటుంది. మా నాన్నగారు టైర్ కంపెనీకి వెళ్ళిపోతారు. మా అన్న కాలేజ్, మా అక్కోళ్ళ కాలేజ్, మేము 6 తోబుట్టులు. మేము స్కూల్కి వెళ్ళిపోయాం. 9:30-10 గంటలకంతా వంట అయిపోద్ది మా ఇంట్లో. మధ్యాహ్నం అందరం భోజనానికి వచ్చేవాళ్ళం. ఇప్పట్లాగా హాట్ కేసులు, బేస్ కేసులు ఏం లేవు అప్పుడు. రమారమి 10 గంటలప్పుడు మా అమ్మ నట్టింట మోకరించి తలుపు దగ్గరికి జారేసేది. మధ్యాహ్నం స్కూలు ముగించుకొని మేము తలుపు తీయడమో, మా నాన్నగారు ముందు వస్తే మా నాన్న తలుపు తీయడము, మా అక్కోళ్ళు తలుపు తీయడము. మధ్యాహ్నం 12:30-1 గంటప్పుడు మేము వచ్చేంత వరకు 10 గంటల నుంచి ప్రార్థనలోనే ఉంటుంది మా అమ్మ. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. నేను 18 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నాను. 33 సంవత్సరాలైంది దేవుని ఇంట్లోకి వచ్చి. 18 సంవత్సరాల్లో మా అమ్మ అలా మోకరించని రోజంటూ లేదు అని చెప్పడంలో ఏ సందేహం లేదు. అగైన్ రాత్రి నేను, మా తమ్ముడు, నాకంటే ముందు మా అక్క, మా ముగ్గురిని పడుకోబెట్టి రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండేది. 1973 మే 23 నేను పుట్టింది. నేను పుట్టినప్పుడు మా అమ్మ యేసన్న గారికి ఉత్తరం రాసిందట, మగపిల్లాడు పుట్టాడయ్యా, ఏం పేరు పెట్టమంటావని. ఆయన ఆ ఉత్తరం వచ్చేసరికి జాన్ వెస్లీ జీవిత చరిత్ర చదువుతూ, వాడికి జాన్ వెస్లీ అని పేరు పెట్టండి అమ్మా వదినా అని చెప్పి ఆ పుస్తకం మా అమ్మకు పంపించారట. ఆ పుస్తకం చదివింది మా అమ్మ. జాన్ వెస్లీ వాళ్ళ అమ్మ ఎలాగైతే పిల్లల దగ్గర రాత్రుల్లో మోకరించి ప్రార్థన చేసిందో, నా తల దగ్గర, మా తమ్ముడు తల దగ్గర 18 సంవత్సరాలు మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది రాత్రంతా. మా అమ్మ కన్నీటితో మా ముఖాలు తడిచుండేవి. నిద్దట్లో లెగిసి అడిగేవాళ్ళు, ఎందుకమ్మా ఏడుస్తూ ఉంటావు, ఇప్పుడు ఎందుకు అట్లా ఏడుస్తూ ఉంటావు, కన్నీరు గారుస్తూ ఉంటావు, దేనికి? నాయనా, ఈ కన్నీటి విలువ నీకు ఇప్పుడు తెలియదు నాయనా, రాబోయే రోజుల్లో తెలుస్తా. నిజమే.
33 సంవత్సరాలుగా నా దేవుని ఇంట్లో నా దేవుని పరిచర్య చేస్తూ నేను నిలవబడి ఉన్నానంటే నా దేవుని మహాకృప, నా తల్లి కార్చిన కన్నీరు. ఆ కన్నీటి మీద నిలబడి నేను ఈ మాటలు చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం ఆరాధనలో మా పాస్టర్ గారు వాళ్ళు చెప్పిన వాక్యాన్ని రాసుకొచ్చుకొని మరలా సన్నిధికి వెళ్ళి వాక్యం వినేంత వరకు ఈ పేపర్ ముందు పెట్టుకొని ఈ పేపర్లో ఎన్ని రెఫరెన్సులు రాసుకొచ్చుకుంది 4-5 రాసుకొస్తుంది, నింపేస్తుంది దీన్నంతా. వారమంతా ఈ మూలవాక్యాలు చదివి దాని వెనకే ఉంది ఇదని మా అమ్మకు ప్రభు ఏం ప్రేరేపించాడు మొత్తం రాస్తూ ఉంటాం. మంచి అలవాటు ఆత్మీయులకి. ఏదో విన్నావు రాసుకున్నాం పక్కన పడేయడం కాదు. పదే 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 వాక్యాన్ని ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని చెప్పాలి. ధ్యానించడం అంటే తెలుగు మాటగా చెప్పన నెమరు వేయుట. పదే 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 నెమరు వేయుట. గమ్మత్తు ఏంటో చెప్పన, శాసనాలు రాసేటప్పుడు దేవుడు చెప్పారు, నెమరు వేయు జంతువు పరిశుద్ధమైనది, అది మీరు తినచ్చు. నెమరు వేసే జంతువే పరిశుద్ధమైంది అయితే దేవుని వాక్యాన్ని నెమరు వేసే వాళ్ళు ఇంకెంత పరిశుద్ధులుగా మారుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.